చిన్న క్లారిటీ కోసం అది ఏళ్ళ దగ్గర ఒక బిల్డింగ్ వస్తుందా, అక్కడ ఆ బిల్డింగ్లో నేను ఉండేది. ఇక్కడ ఇది ఒక మాల్, ఇది దీంట్లో ఏటీఎమ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను డ్రా చేసింది ఇక్కడ, ఇప్పుడు ఈ బిల్డింగ్ వస్తాం కదా, ఈ బిల్డింగ్ దగ్గర పక్కన ఏటీఎం ఉంటుంది, అక్కడ డ్రా చేసిన. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఈ బిల్డింగ్ వస్తుంది కదా, ఆ సెకండ్ బిల్డింగ్ నేను ఉండేది. ఇక్కడ 3 ఏటీఎమ్స్ ఉంటాయి. 3 ఏటీఎమ్స్లో నాది 3 ఏటీఎమ్స్ ఏది కాదు, నాది వచ్చేసి ఫస్ట్ అబుదాబి ఏటీఎం. సో నేను ఇక్కడ డ్రా చేస్తే 1 నుంచి 5 dirhams లోపల ఎంత కొంత చార్జెస్ పడుతుంది. ఆ మనీ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి నేను నా ఏటీఎం కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ నా ఏటీఎం వస్తుంది. ఇది వచ్చేసి మన ఏటీఎం. మన ఇండియాలో మాదిరి ఏమంత హెవీగా అంటే రూమ్లు ఇట్లా సెక్యూరిటీ అంత ఏముండదు. మనం ట్యాప్ చేయొచ్చు, లేదంటే కార్డ్ ఇన్సర్ట్ చేయొచ్చు. నేను ఇప్పుడు జస్ట్ ట్యాప్ చేస్తున్నా. నా పిన్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ సైడ్లో ఉండాలని చెప్పేసి నేను వీడియోలో ఏం చూపించదలుచుకోలేదు. మొత్తం వీడియోస్ అన్ని కట్ చేశాను. ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే ఇక్కడ 1100 dirhams నేను డ్రా చేసిన. ఫస్ట్ 1 dirham వచ్చేసి డొనేషన్ చేసిన. నాకు వేలలో లక్షల్లో డొనేట్ చేసేంత శక్తి అయితే లేదు. చార్జెస్ వల్ల మనీ వేస్ట్ అవడం కన్నా డొనేట్ చేయడం మంచిది అనుకుని డొనేట్ అయితే చేసా. అంత మించి ఇంకేం లేదు ఇక్కడ. నా శాలరీ వచ్చేసి 1150 dirhams. 1 dirham వచ్చేసి ఇండియన్ రూపీస్లో 22.50 పైసా ఉంది. ఈ 1150 dirhams ఇండియన్ రూపీస్లో ఎంత పడుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.